పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. గ్రామ సర్పంచ్గా గెలిచిన ఆంబోతు రవికుమార్ వార్డు సభ్యుడు అనిల్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచ్గా ఎన్నికైన రవికుమార్ తన మద్దతుదారులతో కలిసి ఇంటింటికి వెళ్లి గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో రవికుమార్ గాయపడ్డాడు. దాడి చేసిన వారిని శిక్షించాలని అంతర్గాం గ్రామంలోని అంబేద్కర్ గృహం ముందు సర్పంచ్ రవి మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. పది రోజులుగా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి యువకులను బెదిరించినప్పటికీ మేము సామరస్యంగా ఎలక్షన్లో వెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకోకుండా మంచి ఎలక్షన్లో, ఎందుకంటే ఒక చదువుకున్న విద్యావంతుడిగా నేను ఎలక్షన్లో ఎలాంటి ఇష్యూ జరగద్దని పోలీసు వారికి సహకరించాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా నేను ఎలాంటి కంప్లైంట్ కూడా చేయలేదు. గెలిచిన తర్వాత ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారిని గెలవడం జరిగింది. వారి ఆశీస్సులు తీసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత ఏంటంటే నన్ను గెలిపించినటువంటి ఓటర్లను కలవాలనే ఉద్దేశంతో సాయంత్రం 4:30 నుంచి వెళ్ళి ప్రతి ఓటర్ను కలవడం జరిగింది. దానిలో భాగంగానే మా ఊర్లో ఉన్నటువంటి ఒక అయ్యగారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. పూదరి రమేష్, పూదరి సత్తయ్య, పూదరి లక్ష్మి, బాను తిరుపతి నాయక్, అలాగే పూదరి కిషోర్ వాళ్ళందరూ కూడా వచ్చి మాపై, పూదరి దత్ వాళ్ళందరూ వచ్చి మాపై దాడి చేయడం జరిగింది. ఒక దళితుడు నువ్వు ఎట్లా ఇక్కడ పనిచేస్తావు చూస్తామని బెదిరించడం జరిగింది. అలాగే పూదరి కిషోర్ తన చేతిలో ఒక రాడ్ను పట్టుకొని మా సపోర్టర్ అయినటువంటి సాయిని కొట్టడం కూడా జరిగింది, సాయి కుమార్ని. మేము సామరస్యంగా ఎలాంటి గొడవ భావించినప్పటికీ గీట శంకరెడ్డి అనే వ్యక్తి తను యొక్క కోపాన్ని నా మీద ఉపయోగించి నన్ను కొట్టడం కూడా జరిగింది.